హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో గోధుమ పిండి మెంతి ఆకుతోటి ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ స్నాక్ మంచిగా కరకరలాడుతూ, అలాగే ఈ స్నాక్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఈ మెంతి ఆకుతోటి స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయండి. అలాగే మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి నేను ఇక్కడ 1 కప్పు వరకు మెంతకూరను సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి తగువైనంత ఉప్పు, పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే అర టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా తెల్ల నువ్వులు, పావు టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ మెంతకూర లేతగా ఉంది కాబట్టి బాగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేస్తున్నాను. ఒకవేళ ముదురుగా ఉందంటే చేదు వచ్చేస్తుందండి. అందుకోసం లైట్గా ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేసుకుంటే ఆ చేదు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యిని కరిగించి వేసానండి. మీరు కావాలంటే ఇందులోకి నెయ్యికి బదులుగా 2 టేబుల్ స్పూన్ల వరకు బాగా కాచుకున్నటువంటి ఆయిల్ను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. మనము మెంతికూర వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నాకైతే ఇక్కడ అరకప్పుకు కాస్త ఎక్కువగా, ముప్పావు కప్పుకు కాస్త నీళ్ళు తక్కువగా అయితే పట్టాయి. పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా చూడండి, ఇలా చూపించిన విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. మనము ఇందులో రవ్వని యాడ్ చేసాం కదా, నానడం కోసం 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారి పిండి ముద్దను కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనకి ఏ సైజులో అయితే చపాతీలాగా చేసుకోవాలో ఆ సైజులో కావాల్సినంత బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా గుండ్రంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ ఇలా కొద్దిగా పొడిపిండిని చల్లేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. ఈ చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండద్దు. ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత చూడండి, థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్ తోటి ఈ విధంగా గుచ్చేసుకోండి. ఎందుకంటే మనము ఆయిల్లో వేసుకున్నప్పుడు పొంగకుండా ఉంటాయి, క్రిస్పీగా వేగడానికి సరిపోతుంది. లేదంటే పూరీలాగా పొంగేస్తాయి అన్నమాట. ఈ విధంగా గుచ్చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రౌండ్ షేప్లో ఉన్న ఒక కప్పును తీసుకొని ఈ విధంగా ట్విస్ట్ చేశారంటే ఇలా సర్కిల్ షేప్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఇలా వద్దనుకుంటే మీకు కావాల్సిన షేప్లో డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చండి, ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా పిండిని తీసుకొని మళ్ళీ రోల్ చేసుకొని పెట్టుకున్నారంటే మరొక్కసారి యూస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకటి పైకి లేచిన తర్వాత మరొకటి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక సైడు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా 2 వైపులా మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనం చేసుకునే క్వాంటిటీకి ఎన్ని వచ్చాయో కదా. మెంతాకుని యూజ్ చేయడం వల్ల షుగర్ పేషెంట్స్కైనా లేదంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు, పాలిచ్చే తల్లులకు, అలాగే జుట్టు ఆరోగ్యం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు మీ డైట్లో ఉండే విధంగా చూసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.